నా వ్యూవర్స్ అందరికీ పోలేరమ్మ అమావాస్య శుభాకాంక్షలు. గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రణపాలాకు, చంద్రపొడి ఆకు గురించి తెలుసుకుందాం. ఇది దరిదాపుల 200 పైగా రోగాల్ని వ్యాధుల్ని నయం చేస్తుందని కథనాల్లో ఉన్నాయి. ఇవి ప్రూవ్ కూడా అయ్యున్నాయి. ఈ రణపాలాకు అతి ముఖ్యంగా పనిచేసేవి వ్యాధులు అవుతున్నాయి. కిడ్నీలో రాళ్ళు, చర్మ వ్యాధులు, చెవు నొప్పి, కడుపులోని అల్సర్లు, వీటికి ఇది పనిచేస్తుంది. సరే, మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కిడ్నీలో రాళ్ళు చేరేదానికి మనం ఎలా ఉపయోగించాలి. ఈ ఒక రణపాలాకుని ఒక పావు లీటర్ నీటిలో 4-5 ఆకులు వేసి సగం వారికి మరిగించి అందులో కాస్త తేనె కలుపుకొని ఆ కషాయాన్ని తాగడం రోజుకు ఒకసారి చొప్పున ఒక నెల 2 నెలలు తాగితే మనకి కిడ్నీలో రాళ్ళు ఉన్నవి కరిగిపోతాయి, లేని వాళ్ళకి రావు. అది మొట్టమొదట ప్రయోజనం. రెండవది, చెవులో నొప్పి అయితే మనం ఎలా దీన్ని వాడుకోవాలి. చెవులో నొప్పి అయితే దానికి మిక్సీ చేసి లేకపోతే రుబ్బి దాని తాలూకా రసాన్ని డైరెక్ట్గా చెవులోనే పోసేయడమే, చెవు పోటు తగ్గుతుంది. మూడోది, చర్మ వ్యాధులకి ఎలా ఇది నయం అవుతుంది. ఏం చేస్తారంటే మిక్సీ చేసి చంద్రపొడి ఆకు, అదే మన రణపాలాకు రసాన్ని తీసి పసుపులో కలిపి ఏ చోటైతే దురదలు అలాంటివి ఏదైతే చర్మ వ్యాధులు ఉన్నాయో ఆ చోట అప్లై చేయడం. ఓకే. మూడోది. నాలుగోది, మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది అల్సర్లు ఎలా నయం అవుతాయి. కడుపులో ఉన్న అల్సర్లకి ఎలా రణపాలాకు మనకి నయం చేస్తుంది. అయితే ఇది కూడా కషాయంలాగా కూడా మనం తీసుకోవచ్చు. కాకపోతే ఒక చెంచాడు రణపాలాకు రసాన్ని, ఫిల్టర్ చేసిన రసాన్ని కొంచెం గోరువెచ్చని వేడి నీటిలో 100 మిల్లీలీటర్ల నీటిలో కలుపుకొని డైరెక్ట్గా తాగినా కూడా మనకిది చక్కగా పనిచేస్తుంది. ఎండాకాలం తులసుర్లు వస్తాయి కదా, తులసుర్లకు కూడా తులసురు చోట ఏ ఒక్క పోర్షన్లో తులసురు ఉంటుందో దీన్ని కొంచెం పొయ్యి మీద వేడి పెట్టి నూనె రాసి, ఆముదం రాసి పొయ్యి మీద వేడి పెట్టి తులసురు ఉన్న చోట ఈ రణపాలాకుని పెట్టినా కూడా చక్కగా నయం అవుతుంది. ఇదేనండి రణపాలాకు అంటే. ఈ చెట్టుని రణపాలాకు అంటారు. చాలా మృదు చాలా దళసరిగా ఉంటాయి. డెకరేటివ్ ప్లాంట్ లాగా కూడా ఉంటుంది. చాలా రోగాలకి నయం కూడా చేస్తుంది. ఇదే అండి. ఇది చెట్టు మీరు వేసుకోవాలంటే ఏమి లేదు, ఆకుని సగం మట్టిలో పాతిస్తే మీకు చెట్టు అనేది అయిపోతుంది. ప్రతి ఇంట్లో ఇది ఉండడం అనేది చాలా మంచిది. ఇంతటితో సెలవు తీసుకున్నాను. రేపు మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. నా వీడియో లైక్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.